ఆడదాము మన నెక్స్ట్ రౌండ్ గోల్డెన్ ఆఫర్. ఈ హోల్ లోంచి చేయి పెట్టి మీరు చూసే ఉంటారు ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో. ఆ చిన్న గోల్డ్ బార్ బయటికి తీస్తే 30 కాయిన్స్ గెలుచుకోవచ్చు, పెద్ద గోల్డ్ బార్ తీస్తే 50 కాయిన్స్ గెలుచుకోవచ్చు. ఓకేనా? సో టైం లిమిట్ ఉంటుంది, ఫాస్ట్ గా తీయాలి. ఈ రౌండ్ ని ఫస్ట్ లీడ్ స్కోర్ స్టార్ట్ చేస్తారు సాత్విక. నువ్వు ఫ్రీగా ట్రై చేయొచ్చు. వస్తే 80 కాయిన్లు వస్తాయి. సెకండ్ లీడ్ లో ఉన్న వర్ష, సో నువ్వు ట్రై చేయాలి అంటే మాకు 10 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఓకేనా? మీరిద్దరు థర్డ్ లీడ్ అండ్ ఫోర్త్ లీడ్ మీరిద్దరు ఆడాలి అంటే మీరేం చేయాలి, 20 కాయిన్స్ మాకు ఇవ్వాలి. సో 20 కాయిన్లు మాకు ఇచ్చి మీరు ట్రై చేస్తారు. వస్తే 80 కాయిన్లు వస్తాయి, లేకపోతే 30 కాయిన్లు వస్తాయి తక్కువ తక్కువ. 20 కాయిన్స్ ఇచ్చి 30 తీస్తే 10 లాభం, అంతేగా. బైపీసీ అయినా లెక్కలు బాగానే వచ్చు, పర్లేదు. ఓకే, అది గేమ్. సరేనా? ఫస్ట్ సాత్విక నువ్వు ట్రై చేస్తా. ఎంత బరువు ఉంటుంది? నీ అంత బరువు ఉండొచ్చు. నీ ఇష్టం. మస్తు బరువు. ఆ కన్నంలో నీ 2 చేతులు పడతాయని నమ్మకం నీకుంటే పెట్టి తీసే. చాలా బరువు ఉంది. అవును, బరువు ఉంటుంది. గోల్డెన్ ఆఫర్ ఊరికనే వస్తుందా? ఇక్కడ గోల్డెన్ ఆఫర్ ఫర్ ద కాయిన్స్ 80 కాయిన్లు ఊరికనే వస్తున్నాయి. 30 వచ్చాయి ప్రస్తుతానికి. అమ్మ ఇంత బరువు ఉంది. నెక్స్ట్ ఇది ఇంకా బరువు ఉంటుంది, ప్రిపేర్ అయిపో. దేవుడా, ఓ మంచి దేవుడా. అమ్మా అమ్మా, ఒక్కసారి దెబ్బకి అమ్మ నాన్న అందరు గుర్తొచ్చేస్తారు. దీన్ని ఎలా తీసో సేమ్ అలాగే. బ్యాలెన్స్ బ్యాలెన్స్ బ్యాలెన్స్. చాలా బరువు ఉంది. బ్యాలెన్స్ బ్యాలెన్స్. చేతి మీద బ్యాలెన్స్ చేసేసుకో ఫస్ట్, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ అంతే. స్ట్రైట్ కి పెట్టు, అటు ఇటు తిప్పక దాన్ని. సాత్విక టైమ్ అప్. సో ఎడం చేతితో ట్రై చేద్దాం అనుకున్నావు నువ్వు. ఓకే, సో మామూలుగా 30 కాయిన్స్ అయితే వచ్చేసాయి, మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి ఫైన్. ఎంత వచ్చినా ఓకే కదా. 30 కాయిన్స్. వర్ష ఆడదా? ఆడదాం. -10 కాయిన్స్ ఫ్రమ్ వర్ష. ఆల్రెడీ తన ఆడడం చూసావు కాబట్టి ఒక ఐడియా వచ్చి ఉంటుంది వర్ష. సో జస్ట్ చిన్న టెక్నిక్ అంతే. అంతే, సేమ్ అలాగే తీసే అది కూడా. కమాన్. ఎస్ ఎస్ ఎస్, కరెక్ట్. దాని అలా స్ట్రైట్ గా పెట్టుకో హ్యాండ్ పైన. నేను పట్టుకుంటా, ఎందుకైనా మంచిదా. ఇంత చిన్న చిన్న పిల్లలకి అంత పెద్ద పెద్ద బరువు మూతలా? అమ్మా అమ్మా ఏంటమ్మా? ఇంత చిన్న చిన్న పిల్లలకి అంత పెద్ద బరువు ఇస్తే మీరు చేసే పెద్ద పెద్ద విషయాలు కానీ పెద్ద పెద్దది కాదు. ఇది చూసాక మా మమ్మీ ఎన్ని తిడుతుందో అని నా మైండ్ తిరుగుతుంది. ఎందుకు తీసావుగా? తిండి తింటలేనని తిడుతుంది. తిట్టండి, ఏం పర్లే. ఇంకో 4 ఎక్కువ తిట్టండి, నా పేరు కూడా చెప్పి. ఇట్లా చేస్తారా శ్యామ్లాగా? మరి ఎలా ఉన్నావు చూడు, ఒంటి మీద కేజీ కండ కూడా లేదు. కండి ఇంపార్టెంట్ కాదు, బలం. ఓకే, వెల్ ట్రైడ్. ప్రాణాలు పణంగా పెట్టి మరి ట్రై చేసావు, బట్ ఓన్లీ 30 కాయిన్స్. ఆశ్రిత ఆడతావా? రెడీ. అన్ని తీసేసా కూడా. అన్ని తీసేవా? ఉండు, తీయాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. -20 కాయిన్స్. ఆల్ ది బెస్ట్ గర్ల్. పట్టేసింది, చెయ్యి చాలా సన్నగా ఉంది, తీసేయి. సన్నగా ఉందా? వామ్మో, చూడు ఎంత ఈజీగా తీసావో. సేమ్ అలాగే. నాకే బయట ప్లీజ్, అసలే లీస్ట్ లో ఉన్నా. ఇప్పుడు ఆ వామ్మో కొంచెం నాకే బాధ అవుతుంది. ఒక పాట పాడు సాత్విక. నువ్వు తీసుకో, నువ్వు పాడు. ఏం పాట కావాలి మీకు? మెలోడిక్ సాంగ్. ఆమె తీసేలాగా పాడు చక్కగా. ఏ పాట పాడతావు? ఆమె తీసేలాగైతే ఆమెకు స్కోర్ వస్తాయి కదా, నేను పాడినందుకు. నువ్వు పాడరా, నీకు వచ్చాయి కదా. 400లో ఉన్నావు. నువ్వు ఆలోచించే వరకు ఆమె తీసేసేలా ఉంది. నేను మంచి సాంగ్ పాడు.
నేను నిన్ను చూడకుండా నీడ తాకకుండా రోజుల నవ్వగలనా నీ పేరు పలకకుండా కాసేపు తలవకుండా కాలాన్ని దాటగలనా గుండెలో ఏముందో కళ్ళలో చూడవా నిన్నలా నాతోనే ఉండవా నా హృదయమే తట్టుకోలేదే అంతలాగా తప్పుకున్నవే నా ప్రేమని. అయిపోయిందా బాగా మోటివేటింగ్ ఉంది కదా పాట నీకు. ఇంకొకటి పాడవాయిలోపి నేను బాగా పాడినా కదా. బాగా పాడావు, కాకపోతే ఏ పాట అర్థం కాలే నాకు. తట్టుకోలేదే సాంగ్ దిప్పిస్తున్నాయినా. ఊరు నాయనో ఇది ఆ పాట. ఎంకరేజ్ అని లాస్ట్ సర్కాజం చేస్తున్నారు మీరు కూడా. అంటే ఆ పాట అంటే అసలు ఆ పాట కొంచెం ఆ పిచ్ కానీ ఆ శృతి కానీ కొంచెం వేరే లెవెల్ కదా. మనం ఏంటో చాలా బాగా పాడేసరికి, ఇంత బాగా పాడేసరికి కొంచెం షాక్ లో ఉన్నా నేను. అంతే, అక్కడెక్కడో లేపారు, పడేశారు. చాలండి ఇక నా జీవితానికి. విను చూడండి పట్టుకోవా రూపా. నో ఏ బై. అరే గెలిస్తే మళ్ళీ గున్నా మామిడి వేయచ్చు. వద్దక్క, ఉన్న స్కోర్ చాలు. పక్కానా? పక్కా. నేనేం పాడిచ్చాను సాత్వికతో. ఈసారి ఇంకా మంచి పాట పాడుతూనే. మంచి పాట పాడుతుందంట. ఆడొచ్చు కదా, పాట విందాం మనం. అక్క ఉన్న పాయింట్స్ మళ్ళీ చెప్పేద్దామని. లేదు. సో నిజంగా ఫైనల్ డెసిషన్. ఓకే, గోల్డెన్ ఆఫర్ కంప్లీట్ అయిపోయినట్టే. అండ్ రూపా ఆడాలనుకోవట్లేదు. సో ఇప్పటికీ ఫైనల్ స్కోర్స్ ఈ రౌండ్ వరకు ఎలా ఉన్నాయో చూసేద్దాం.